అందరికి మీకు 10,000 రూపాయలు ఇప్పిమని చెప్తున్నా. మంచి బండి పెట్టాలి, ఎక్కువ కొనుక్కరావాలి, రకరకాల కొనుక్కొచ్చి వ్యాపారం చేయాలి. 10,000 రూపాయలు ఇప్పిస్తారు. అందరికి సేవ చేయాలి కదమ్మా. అదృష్టం వచ్చిన దేశానికి సేవ చేసే అధికారం వచ్చినప్పుడు అందరికి రాదు. భగవంతుడు మీరందరు నాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దేశానికి సేవ అని. మొన్న జ్ఞాపకం చేసిన ఎందుకు టీవీలో వచ్చేది వచ్చిందా? అదే జ్ఞాపకం చేసిన. అందరికి ఆశీర్వాదం, దేవుని మంచిగా సదా ఏళ్ళ కాలం సుఖీ భవ. అవునది నేను ఇంటర్ని కదా. చెప్పు ఆయన చెప్పు, ఏంది సమస్య? డైలీ ఆమె చెప్పేది ఏంటంటే డైలీ పిల్లలు యూత్ ఇక్కడ తాగి రాత్రంతా గొడవ చేస్తారు, ఎవరు పట్టించుకోరు. పిల్లలు పాడైపోతున్నారు, బస్తీ పాడైపోతుందని బాధపడుతున్నారు. చాలా బాధపడుతున్నారు సార్. దాని గురించి ఒక పిల్ల నడవాలంటే కష్టం. 12 గంటల నుంచి 3 గంటల దాకా ఇది ఏదైనా ఒక కేసు అవుతుంది, నీ దాకా వస్తుంది. కెమెరా పెట్టియండి. 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఉన్న 3 సంవత్సరాలు కూడా మరి చాలా పనులు చేయడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో మరింతగా మీకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా బస్తోళ్ళు, పెద్ద మనసు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎవరు ఏమన్నా కూడా మనం అందరూ కూడా దయచేసి మరి కమలం పువ్వు మరి మే 13 తారీఖున ఓటు వేసి గెలిపించాల్సిందే కోరుతున్నాం.